అసలు మహాభారత యుద్ధం జరగడానికి పునాది ఎక్కడ పడిందో మీకు తెలుసా? కేవలం ఒక స్త్రీ నిర్ణయం వల్ల కొంతకాలానికి సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగిందని మీకు తెలుసా? అది హస్తినాపురాన్ని కురువంశ వారసుడైన శాంతనుడు పరిపాలిస్తున్న సమయం అది. ఆయనకి ముగ్గురు కుమారులు: దేవవ్రతుడు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. దేవవ్రతుడు గంగాదేవికి పుడతాడు. కానీ తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞ తీసుకొని వివాహాన్ని, సింహాసనాన్ని వదులుకుంటాడు. అప్పటి నుంచి ఆయన భీష్ముడయ్యాడు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు ఇద్దరు సత్యవతికి పుడతారు. అయితే కొంతకాలానికి హస్తినాపుర రాజు శాంతనుడు మరణించిన తరువాత ఆయన కుమారుడు చిత్రాంగదుడు రాజయ్యాడు. కానీ కొంతకాలానికే యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత తమ్ముడు విచిత్రవీర్యుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక మరియు అంబాలికలను విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేశాడు. కానీ విచిత్రవీర్యుడు కూడా సంతానం లేకుండానే మరణించాడు. విచిత్రవీర్యుడి మరణం తర్వాత కురువంశానికి వారసులు లేరు, హస్తినాపురానికి రాజు లేడు. అప్పుడే సత్యవతి రాజ్య బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుంది. అప్పుడు హస్తినాపుర ప్రజలందరూ ఆమెని రాజమాత సత్యవతిగా పిలవడం ప్రారంభించారు. కానీ హస్తినపుర రాజ్యానికి రాజు లేకపోవడం ఆమెను తీవ్రమైన సంక్షోభంలో పడేసింది. రాజులేని సింహాసనాన్ని ఎలా కాపాడుకోవాలో అప్పుడు రాజమాత సత్యవతికి అర్థం కాలేదు. ఎందుకంటే భీష్ముడు ఉన్నాడు, కానీ ఆయన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఆయన ఎప్పటికీ ఉల్లంఘించాడు. అప్పుడే సత్యవతికి ఒక విషయం గుర్తొచ్చింది. తనకు శాంతనుని వివాహం చేసుకునే ముందే పరాశర మహర్షి ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు. ఆయనే వేదవ్యాస మహర్షి. ఆ కాలంలో రాజవంశాన్ని నిలబెట్టడానికి ఒక ధర్మ పద్ధతి ఉండేది. దానిని యోగం అంటారు. రాజు సంతానం లేక మరణిస్తే వంశం నిలిపేలా అర్హుడైన ఋషి లేదా బంధువుల ద్వారా వారసుని పొందటం ధర్మంగా భావించేవాళ్ళు. అందుకే సత్యవతి వ్యాస మహర్షిని పిలిచి కురువంశాన్ని కాపాడు అని ప్రార్థించింది. దానికి వ్యాసుడు అంగీకరించాడు. మొదట వ్యాసుడు రాణి అంబిక వద్దకు వెళ్ళాడు. వ్యాస మహర్షి దీర్ఘ తపస్సు వల్ల కఠోర రూపంలో ఉంటాడు. ఆ రూపాన్ని చూసిన అంబిక కళ్ళను గట్టిగా మూసుకుంది. కొంతకాలానికి ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే ధృతరాష్ట్రుడు. కానీ తల్లి కళ్ళు మూసుకున్న కారణంగా అతడు జన్మతః అంధుడుగా పుట్టాడు. తరువాత వ్యాసుడు అంబాలిక వద్దకు వెళ్ళాడు. ఆమె కూడా వ్యాసుడి రూపాన్ని చూసి భయంతో ముఖం పాలిపోయే అంతలా తెల్లబడిపోయింది. ఆమెకు జన్మించిన కుమారుడి శరీరం కూడా పాలిపోయిన వర్ణంలో ఉండేది. అందుకే అతనికి పాండు అని పేరు పెట్టారు. పాండు అంటే తెల్లటి వర్ణం కలవాడు అని అర్థం. సత్యవతి మరోసారి ఆరోగ్యవంతమైన వారసుడు కావాలని కోరుకుంది. అంబిక, అంబాలిక ఇద్దరూ మళ్ళీ వెళ్ళడానికి భయపడ్డారు. అందుకే వారు తమ సేవకురాలిని పంపారు. ఆ సేవకురాలు వ్యాసమహర్షిని చూసి భయపడకుండా వినయంగా సేవించింది. ఆమెకు జన్మించిన కుమారుడే విదురుడు. విదురుడు అత్యంత జ్ఞాని, ధర్మవేత్త. కానీ ఆయన దాసీపుత్రుడు కావడంతో రాజు కాలేకపోయాడు. ముగ్గురులో పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల ఆ కాలపు రాజ్యధర్మ ప్రకారం రాజు యుద్ధంలో సేనకు నాయకత్వం వహించగలగాలి, రాజ్యాన్ని ప్రత్యక్షంగా నిర్వహించగలగాలి. అందువల్ల రాజ్యాన్ని పాండు పరిపాలించాడు. ధృతరాష్ట్రుడు యువరాజుగానే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధార దేశపు యువరాణి గాంధారిని వివాహం చేసుకున్నాడు. భర్త అంధుడని తెలిసి గాంధారి కూడా జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని జీవించాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె భర్త పట్ల ఉన్న అంకిత భావానికి చిహ్నంగా చెప్పబడుతుంది. కానీ గాంధారికి మాత్రం ధృతరాష్ట్రుడు అంధుడు అవ్వడం మూలంగా రాజ్యాధికారం లేదని చిన్న అసంతృప్తితో ఉండేది. అందుకే పాండు మహారాజు భార్యలైన కుంతి, మాద్రిల కంటే ముందే పిల్లల్ని కనాలని తప్పించింది. అప్పుడు గాంధారి మహర్షి వ్యాసుని పిలిచి సేవించడం మొదలుపెట్టింది. ఆ సేవకు మెచ్చిన వ్యాస మహర్షి నీకు 100 మంది కుమారులు పుడతారని వరమిచ్చాడు. ఆ వరంతో ఆమె కొంతకాలానికి గర్భవతి కూడా అయింది. కానీ నెలలు గడిచిన ప్రసవం మాత్రం కాలేదు. అదే సమయంలో కుంతి యుధిష్ఠిరుడికి జన్మనిచ్చిందని తెలిసి గాంధారి బాధపడింది. ఆ ఆవేశంలో ఆమె తన గర్భాన్ని బలంగా కొట్టుకుంది. అప్పుడు ఒక పెద్ద మాంసపు ముద్ద బయటకు వచ్చి పడింది.
అది చూసి ఆమె చాలా భయపడింది. అప్పుడు రాజమాత సత్యవతి వ్యాస మహర్షిని పిలిపించి దీనికి ఉపాయం చెప్పమని అడిగింది. అప్పుడు వ్యాసుడు ఆ మాంసపు ముద్దను 100 చిన్న ముక్కలుగా మరియు అదనంగా ఒక చిన్న ముక్కగా విభజించాడు. వాటిని నెయ్యి నింపిన కుండల్లో ఉంచమని చెప్పాడు. కొంతకాలం తర్వాత ఆ కుండల నుంచి ఒక్కొక్క శిశువు బయటకు రావడం ప్రారంభమైంది. మొదట జన్మించిన వాడే దుర్యోధనుడు. ఆ తరువాత దుశ్శాసనుడు మరియు మిగిలిన 98 మంది కుమారులు జన్మించారు. చివరిగా ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరే దుశ్శల. ఈ విధంగా ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. వీరందరూ కలిపి కౌరవులయ్యారు. మరోవైపు పాండు మహారాజుకి కుంతి మాద్రిల వల్ల పాండవులు జన్మించారు. ఈ విధంగా ధృతరాష్ట్రునికి కుమారులైన 100 మంది కౌరవులు, పాండు కుటుంబంలో జన్మించిన 5 పాండవులు ఒకే కురు వంశానికి చెందిన 2 శాఖలయ్యారు. వారు ఒకే రాజభవనంలో పెరిగారు. ఒకే గురువు ద్రోణాచార్యుడి వద్ద విద్య నేర్చుకున్నారు. కానీ సింహాసనంపై హక్కు, అసూయ, రాజకీయ కుట్రల వారిని పరస్పర శత్రువులుగా మార్చాయి. చివరికి అదే విభేదం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అసలు రాజమాత సత్యవతి కురువంశానికి వారసుల కోసం నియోగ పద్ధతి పాటించడం, దాని మూలంగా ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడుగా పుట్టడం, గాంధారి కూడా జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని జీవించడం, గాంధారికి ధృతరాష్ట్రుడు అంధుడు అవ్వడం మూలంగా రాజ్యాధికారం లేదని చిన్న అసంతృప్తితో ఉండడం, వీటన్నిటి కారణాల వల్ల దుర్యోధనుడు ఎప్పటికైనా సింహాసనం అధిష్ఠించాలని గాంధారి గట్టిగా కోరుకునేది. అలా దుర్యోధనుడు సింహాసనం కోసం ఎన్ని రాజకీయ కుట్రలు చేసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాడో తరువాత భాగంలో తెలుసుకుందాం.